ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. వైసీపీని శాశ్వతంగా అధికారానికి దూరం చేస్తాం, మళ్లీ ఆ పాలన రానివ్వను అంటూ పవన్ చేస్తున్న శపథాలపై వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. దీన్నే గిల్లి రక్కించుకోవడం అంటారని వారు ఎద్దేవా చేస్తున్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే భయం పవన్ కళ్యాణ్ వెంటాడుతోందని, అందుకే అధికారులకు ప్రజలకు లేనిపోని భరోసాలు ఇస్తున్నారని విమర్శకులు మండిపడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకని పవన్ కళ్యాణ్ ఇటువంటి పగటి కలలు కంటున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. 15 ఏళ్ల బానిసత్వానికైనా సిద్ధమనడం వెనుక తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం తప్ప ప్రజా శ్రేయస్సు లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని తవ్వుతూ నెటిజన్లు పాత గాయాలను గుర్తు చేస్తున్నారు. జనసేన పునాదులు మీ అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలోనే ఉన్నాయని, అప్పుడు 85 లక్షల మంది ఓట్లను నమ్మిస్తే చివరకు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి అమ్మేశారు అని ఘాటుగా విమర్శిస్తున్నారు. 2014లో పోటీ చేయకుండా 2019లో ఓటమి పాలై 2024లో పొత్తుల పేరుతో తనను నమ్మిన లక్షలాది మంది ఓటర్లను ఇతర పార్టీల కాళ్ల దగ్గర పడేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలం గడిచిన జనసేనకు కనీసం గ్రామ స్థాయిలో కమిటీలు లేవని, అటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ వంటి బలమైన యంత్రాంగం ఉన్న పార్టీని ఏమీ చేయలేదని వారు సవాల్ విసురుతున్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో బాబాయ్ వంటి పదాలను వాడుతూ చేస్తున్న విమర్శలను వైసీపీ శ్రేణులు తప్పుపడుతున్నాయి. పవన్ గారు, ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే ముందు మీ ఇంట్లోని పరిస్థితులు, మీ జీవితంలోని సంఘటనలను ప్రజలు చదివి వినిపించమంటారా అని ప్రశ్నిస్తున్నారు. అనవసరంగా గోకుతూ విమర్శలు కొని తెచ్చుకోవడం పవన్ కు అలవాటుగా మారిందని, దీన్నే గిల్లి రక్కించుకోవడం అంటారని వారు ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి ఏపీలో అధికారం దక్కినప్పటికీ పవన్ కళ్యాణ్ లో జగన్ గారి పట్ల ఉన్న అసూయ, అక్కసు తగ్గలేదని, అది ఆయన మాటలో స్పష్టంగా కనిపిస్తోందని ఈ వార్త కథనం సారాంశం. అందరూ అంటున్న వాళ్ళు మీకు బూత్ కమిటీలు లేవు, మీకు వార్డు కమిటీలు లేవు అంటే అసలు ముందు నడవాలి కదా. పార్టీ నడిపిన తర్వాత, జనం వచ్చిన తర్వాత పెడతాం. ఏమీ లేకుండా ఎక్కడి నుంచి వస్తాయి? అందరూ రాత్రి పుట్టేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ సడన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోతే వాళ్ళకు ఉంటుంది. అది మాకు అలా కాదు. మా పంట మేము వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రులు ఉండొచ్చు, బాబాయిలు ఇంకోలా ఉండొచ్చు, తర్వాత చంపేసేది వేరే విషయం అనుకోండి. మనకు అలాంటి పరిస్థితులు లేవు కదా. అలాగే ఎవరన్నా అధికారులు కానీ ప్రజల్లో కానీ ఎవరన్నా ఉంటే ఒకవేళ వాళ్ళు వచ్చేస్తారేమో, అప్పుడు ఏంటి? అలాంటి పరిస్థితులు రావు. ఎందుకు రావు కూడా చెప్తాం. దీనికి నేను లాజికల్ రీజనే చెప్తాను. మీరు ఎంత కొట్టుకున్నా కొట్లాడినా మీ ఓట్ శాతం సర్టన్, అది తగ్గుద్దా పెరుగుద్దా మీరు కాబట్టి ఇంకొకరికి వెళ్తుంది ఆ పార్టీ, ఆ ఓట్ బ్యాంక్. కానీ నేను ప్రత్యేకించి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్కి, తద్వారా భారతదేశాన్ని సమగ్రతకి భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత. దానికోసం ఎన్ని ఎత్తులైనా వేస్తాం. అవసరమైతే